నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. సరే, వాళ్ళ నుంచి వచ్చే వాటిల గురించి, కొన్ని వాళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడారంటే ఓకే. ఇక్కడ శివభక్తుల్ని పోలీసుల చేత కొట్టించడం అనేది అది రాష్ట్రం అంతా చూసింది. అసలు ఇలాంటి విచిత్రం ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలేదు. అసలు చరిత్రలో లేని ఒక కొత్త కథని వీళ్ళే లిఖించి పెట్టినారు అన్నట్లుగా కనబడుతుంది ఈ దృశ్యం చూస్తే. అసలు ఏంటి అంటే, ఎందుకు దీని మీద ఏమీ అంత నెగిటివ్ అవుతుందని అనుకోలేదా? లేకపోతే ఎవరు చెప్పరు, మా మీడియా ఛానల్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు చూపించలేరు అనుకున్నారా? ఏం జరుగుతుందని అసలు రాష్ట్రంలో? మీరు చెప్పినట్టు ఈరోజు అనుకూల మీడియాలో ఎక్కడ వార్త లేదు. ఏదో ఉందేమో ఎక్కడైనా లోపల, సాక్షిలో మాత్రం వేశారు. మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు ఎందుకో టెంపుల్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్లు విఫలమవుతున్నారు. ఇప్పటికీ టెంపుల్స్ సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఎన్ని వార్తలు చూసాం మనం ఈ మధ్య కాలంలోనే, ఎన్ని చూసాం. ఒకటి వైకుంఠ ఏకాదశిలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, తర్వాత అప్పన్న వైజాగ్ సింహాచలంలో జరిగింది, అదేదో పడిపోయి చనిపోయారు. తర్వాత ఇంకో చోట కాశీబుగ్గలో జరిగింది. ఇలా వరుసగా జరుగుతూ ఉన్నాయి. నిన్న శ్రీశైలంలో శివభక్తుల మీద లాఠీచార్జ్ చేశారు. శివభక్తులు అంటే వాళ్ళు ఏదో భక్తితో నిష్ఠతో దాన్ని కొంతకాలం పాటు ఉండి, మన అయ్యప్ప దీక్షలాగే శివదీక్ష కదా, అలాగా ఉండి వాళ్ళు భక్తితో శివయ్యని దర్శించుకోవాలని శ్రీశైలం వస్తారు. వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఎవరికైనా విన్న వాళ్ళకి బాధగా ఉంటుంది. వాళ్ళు ఏదో రాళ్ళు విసిరేవాళ్ళు, లేదా ఏదో శాంతి భద్రతలకు విఫలం కలిగించేవాళ్ళు, రౌడీజమో గుండాయిజమో చేసేవాళ్ళు అయితే వాళ్ళను కొట్టినా పెద్ద పట్టించుకోరు జనం. కానీ భక్తులను కొట్టడం ఏంటి? భక్తులు ఎందుకు వస్తారు? దేవుని చూడడానికి వస్తారు. వేరే పని మీద రారు కదా వాళ్ళు. పైగా దీంట్లో ఉన్న చాలా సింపుల్ లాజిక్ ఏమిటంటే, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు జనం వస్తారని అందరికీ తెలుసు, ప్రపంచంలో ఉండే అందరికీ తెలుసు. తిరుమలకి విపరీతంగా జనం వస్తారు. శివరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఖచ్చితంగా జనము, శివభక్తులు విపరీతంగా శ్రీశైలానికి వస్తారు. ఇది చాలా కామన్ సెన్స్ కదా. దీంట్లో ఏం హఠాత్తుగా వచ్చిపడ్డారయా? కొన్ని వేల మంది, లక్షల మంది హఠాత్తుగా వచ్చేసారు, మేము మేనేజ్ చేసుకోలేకపోయాము, మేము ఊహించలేకపోయాము ఈ క్రౌడ్ని అంటే ఓకే, దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఊహించేదే కదా. శివరాత్రి మాఘమాసంలో శివభక్తులు శ్రీశైలానికి విపరీతంగా వస్తారు అనే దానికి పెద్ద లాజిక్ ఎందుకు? ఎవరైనా వచ్చేదే కదా. దాన్ని కూడా మీరు ఎందుకు మేనేజ్ చేసుకోలేకపోతున్నారు? అంటే ఎక్కడో దారుణమైన వైఫల్యాలు, లోపాలు కనిపిస్తున్నాయి. దీన్ని చక్కదిద్దుకోకుండా ప్రతిసారి ఏదో ఎవరో సాక్షి వాళ్ళు రాసుకుంటారులే, వాళ్ళ ఛానల్స్లో చూపించుకుని ఎవరు చూపించారు, ఎవరు చేశారు అనేది కాదు. వాస్తవమా కాదా అది ప్రశ్న. శివభక్తులు మీరు కొట్టారా లేదా? శివభక్తులు ఇబ్బందులు పడ్డారా లేదా? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆ మహిళలు అందరూ ఇబ్బందులు పడ్డారు కదా. వీడియోలో చూస్తాం కదా, ఏం ఫేక్ కాదు కదా. ఏదో ఏఐలో చేశారా మోసం అంటే, ఒక ఏఐలో చేశారా అనుకో, ఏఐ లేదు, ఏం లేదు, నీట్గా కనిపిస్తూ ఉంది కదా. మీరు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? మీరంతా హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళగా లడ్డూ విషయంలో మాడారు కదా. హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి జగన్ వచ్చాడు, వైసీపీ వచ్చింది. ఆయన ఏమిటి డబ్బుల కోసం కాదు, వైసీపీ వాళ్ళు కేవలం హిందూ మతాన్ని, తిరుమలను భ్రష్టు పట్టించడానికే లడ్డూలు కల్తీ చేశారు, కొవ్వు తెలిపారు అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అన్నారు కదా. మీరు ఏం హిందూ మతాన్ని పరిరక్షిస్తున్నారు? శివభక్తులను కూడా కొడుతున్నారు పట్టుకుని. తిరుమలలో చనిపోయారు, తిరుపతిలో చనిపోయారు, కాశీబుగ్గలో చనిపోయారు. అన్నీ కూడా నివారించదగిన ప్రమాదాలే కదా. సునామీ వచ్చిందనుకోండి, సునామీని ఎవరు ఏం చేయలేరు, దానికి కూడా హెచ్చరికలు ఉన్నాయి. కానీ హఠాత్తుగా ఏదో సునామీ వచ్చింది, వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి, అది వచ్చింది, ఇది వచ్చింది అంటే ప్రకృతి వల్ల వచ్చే వాటిని మేము అరికట్టడం ఇబ్బంది అయ్యిందంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఊహించదగిన దాన్ని కూడా మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ప్రతిదాని మీద ఎన్ని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఉండవల్లి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఏది జైలు నుంచి అంబటి రాంబాబు గారు ఏదో పరామర్శించి అంటే ఆయన ఫోన్లో మాట్లాడానయ్యా, ఇప్పుడెంత రూల్స్ మారిపోయాయి, నేరుగా కలవడానికి లేదు అన్నారు. సరే ఓకే, అది పక్కన పెడతాం. ఆయన ఏమన్నారు వచ్చి బయటికి, చిట్టిన వాడి మీదేమో 30 కేసులు, సెంట్రల్ జైలు, పెట్రోల్ బాంబులు విసిరిన వాళ్ళు, 6 గంటల పాటు విధ్వంసాన్ని సృష్టించిన వాళ్ళు, రాళ్ళు రప్పలు విసిరిన వాళ్ళు, ఇల్లంతా ధ్వంసం చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్. ఇది ఎక్కడి చట్టమయ్యా? ఇది ఎక్కడ రూల్స్? ఇది ఎక్కడ పద్ధతి? ఎటుపోతున్నారు మీరు? రేపొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చి ఇదే రూట్లో వెళితే మీ పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన నిలదీశారు. తిరుమల లడ్డు అంటే భక్తిభావంతో అందరూ కళ్ళకద్దుకొని తినేది కదయ్యా,
మీకు ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడుంది అది? ఉమ్, ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అనే విషయము ఏం రాశారు వాళ్ళు ఒక వాక్యంలో? ఇవి ఉండే అవకాశాలు బాగా తక్కువ అని, వెరీ లో అని కదా చెప్పారు. వెరీ లో అని చెప్పిన దాన్ని మీరు దాన్ని ఇంటెన్సిఫై చేసేసి చూశారా, ఇదిగో రిపోర్టు, ఇదిగో రిపోర్ట్, ఇదిగో రిపోర్ట్ అంటే తిరుమల లడ్డు ఎవరు తినకుండా ఉండడానికి మీరు చేస్తున్నారా? దేవుడిని ఒక రకంగా దైవ దూషణ, దైవ నింద, ఇది బ్లాస్ఫెమీ అనే పదం వాడారు ఆయన ఉండవల్లి గారు. ముఖ్యమంత్రి గారే ఇలా మాట్లాడితే ఇంక మామూలుగా మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలా? అసలు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత సీనియర్ రాజకీయ నేత కదా. పైగా అదేమిటి, జగన్ క్రిస్టియన్ కాబట్టి ఆయన ఇంటెన్షనల్గా తిరుమల పవిత్రతను దెబ్బతీశారు అని అంటున్నారు. ఎప్పుడు బీజేపీ హిందూ ధర్మాన్ని గురించి, హిందుత్వ గురించి మాట్లాడిందే తప్ప ఇంత అన్యాయంగా బీజేపీ కూడా ఏనాడు మాట్లాడలేదు. క్రిస్టియన్స్ అనేవాళ్ళు తిరుమల పవిత్రను ధ్వంసము చేయడానికి ఒక ఉద్యమం లాగా ఎవరైనా పనిచేస్తారు ఎక్కడైనా? సింపుల్ లాజిక్ అది. అక్కడ ఎక్కడైనా జరిగింది అట్లా? మతాలు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళ గొప్పతనం గురించి చెప్పుకుంటారు. కానీ జగన్ వచ్చిన తర్వాత తిరుమలని పవిత్రతను దెబ్బతీయడానికి అది 200 కోట్ల కుట్ర కాదు, దీంట్లో కుట్ర లేదు, డబ్బులు ఏముంది, డబ్బులు ఎక్కడి నుంచైనా వస్తాయి, ఇది కేవలం భ్రష్టు పట్టించడానికి జరిగిన ఒక ప్రయోగం అని ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తే ఆపాదిస్తే ఏం చేయాలా అనేది ఆయన ఉండవల్లి గారు అన్నారు. రైట్. ఆదినారాయణ రెడ్డి గారు ఏమన్నారు మొన్న? అయ్యా కేవలం ఒక వర్గానికి సంబంధించిన పాలనగా కొనసాగుతూ ఉంది అనేది ప్రధానమైన ఆరోపణ చేశారు. మీ కూటమి ఎమ్మెల్యేనే కదా ఆయన. బీజేపీ ఏమన్నా దాని మీద చర్య తీసుకుంది? బీజేపీ లేకపోతే టీడీపీ లేదు, జనసేన లేదన్నాడు ఆయన. సరే, ఆయన ఇదేమిటి, ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆయనకి ఏం అసంతృప్తులు ఉన్నాయో, ఏం అసహనాలు ఉన్నాయో, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని అదని ఇదని. కానీ దాని మీద చర్చ అయితే నడిచింది కదా, దాని మీద నడుస్తూ ఉంది కదా చర్చ అయితే. ఎందుకు ప్రతిదానికి ఇలా ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు మీరు? అంటే ఒక పక్క కులం, ఇంకొక పక్క రిలీజియన్, రెండింటితోనూ ఇక్కడ చాలా యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఇంకెంత రేగుతాయో తెలియట్లేదు ఈ విషయాల మీద. ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయం తీసుకుంటేనేమో కాపు నాయకులు రావడము, లేకపోతే ఆ కుల ప్రస్తావన అక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ లడ్డు విషయం, వీటి విషయానికి వచ్చేసరికి రిలీజియన్ వస్తుంది. ప్రతిసారి వాళ్ళు కావాలనే చేశారు, వాళ్ళు ఇలాగా అలాగా అని ఆయన మీద దానికి సంబంధించిన నిందలేస్తున్నారు. సరే, టెంపుల్ మేనేజ్మెంటే చేత కాదు మీకు, మరి మీరేమో హిందూ ప్రొటెక్షన్ అని మాట్లాడతారు. అదే టెంపుల్ విపరీతంగా జనం వచ్చే టెంపుల్స్లో క్రౌడ్ మేనేజ్మెంటే విఫలమై చేతులు ఎత్తేసి భక్తులను పట్టుకొని దంతున్నారు, భక్తులు చచ్చిపోతున్నారు తొక్కిసలాటలో. రేపు పొద్దున పుష్కరాలు అద్భుతంగా జరుపుతాం, మేము అన్ని 100 కోట్లు పెడతాం, ఇన్ని 100 కోట్లు పెడతాం అంటున్నారు. ఆడ కూడా ఏం పరిస్థితి క్రియేట్ చేస్తారో ఏమో. ఇప్పుడైనా జాగ్రత్త పడండి. పుష్కరాలంటే డెఫినెట్గా లక్షల్లో వస్తారు. మీరు ఇప్పటి నుంచైనా జాగ్రత్తలు తీసుకోకుండా ఆ రోజు మేము ఊహించలేదు ఈ రష్ని అని చేతులు ఎత్తేస్తే, గతంలో మీకు అనుభవం ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోయారు అనేది. జనాలు ప్రాణాలు కాపాడండి. రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు ఏముంది, రాజకీయంగా ఎదుర్కోండి. కులాన్ని మతాన్ని తీసుకొచ్చి దాంట్లో ఎందుకు ముడిపెట్టుతున్నారు అన్ని. ఇక్కడ రెండు వైపుల నుంచి ఆలోచించాలి. ఒకటి ఏంటంటే జనం కూడా కొంచెం సంయమనంతో కొన్ని చోట్ల ఆలోచించి అక్కడికి మనకు వెళ్తే ఇది ఓకేనా, మనకు రక్షణ ఉందా అనేది కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. జనముని ఆపడం ఎవరి వల్ల కాదు. జనానికి క్రికెట్ అన్నా, సెలబ్రిటీస్ అన్నా, మతం అన్నా వాళ్ళు ఆగరు. వాళ్ళకి ఉన్న నమ్మకము, విశ్వాసం ఏదైనా కావచ్చు, అభిమానం కావచ్చు. మన బెంగళూరులో క్రికెట్ వాళ్ళని చూడడానికి ఎంతమంది చచ్చిపోయారు. కాబట్టి జనాన్ని ఆపడం అనేది ప్రశ్నే కాదు. వచ్చిన జనాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళని సేఫ్గా ఎలా పంపించాలి. క్రికెట్లో చనిపోయారు, విజయ్ వస్తే సినిమా అభిమానం మీద చనిపోయారు, దేవుడి కోసం వచ్చిన వాళ్ళు చనిపోయారు. అంటే ఏమిటంటే క్రౌడ్ మేనేజ్మెంట్లో మనము దారుణంగా మన దేశంలోనే మనం విఫలమవుతున్నాం. దాని నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుని ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రయత్నం. ఊరికే పోలీసులు లాఠీలు పట్టుకుని నిలబడితే కంట్రోల్ కాదు. దానికి ఒక సిస్టమ్ ఉండాలి. ఆ క్యూ కానీ, దానికి ఒక పద్ధతి కానీ ఏదో ఒకటి ఉండాలి. ఏ పద్ధతి ఉండదు. వీళ్ళు ఏమనుకుంటారంటే జనం వస్తే కర్రలతో కొడదాము అనుకుంటారు. కర్రలతో కొట్టడం వల్ల ఇంకా ఎక్కువ చచ్చిపోతారు తొక్కిసలాట్లు. వాళ్ళు ఉన్నది పరిస్థితి చేయి దాటితే కంట్రోల్ చేయడానికి, కానీ అక్కడ పరిస్థితులు చేయి దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముందుగా మేనేజ్మెంట్ ఉంటుంది. అక్కడ కనీసం చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి అందాలి, పాలో నీళ్ళలో ఏవి లేవు, ఫెసిలిటీసే లేవని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఇంకా అది ముదిరి ఎక్కడికో వెళ్ళింది. ఎంత పురాతనమైన టెంపుల్ అది, ఎప్పటి నుంచో శ్రీశైలానికి ఒక విశిష్టత ఉంది కదా. శివరాత్రి అనేది శ్రీశైలంలో జరిగినంత గ్రాండ్గా ఇంకెక్కడ జరగదు కదా. మరి దాన్ని కూడా మీరు అంచనా వేయలేకపోతే ఎట్లా? జనం వస్తారు అని దాన్ని కూడా అంచనా వేయలేక కర్రలు పట్టుకొని కొడితే ఎట్లా? మొదట లడ్డు దాని మీద కుట్రం లేదు ఎట్లెట్లో. అది కూడా వైసీపీ కుట్ర. వాళ్ళ శివభక్తులంతా వైసీపీ వాళ్ళని పంపించారు, ఇంటెన్షనల్గానే గొడవలు సృష్టించారు అని అక్కడికి బతికిచ్చారు. దానికి కూడా రాజకీయాన్ని పులిమి
ఇది కూడా జగన్ పుట్టురే, జగన్ శివుడిని అదేదో చేయడానికి, శివాలయం విశిష్టతను చెడగొట్టడానికి కుట్ర చేశాడని అనలేదు. ఇట్లా అక్కడ వరకు సంతోషించాలి. అవును, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.